సాహిత్యాభిమానులకి స్వాగతం. జీవనలీలకి స్వాగతం. కాకాసాహెబ్ కాలేల్కర్ గారి రచనకు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి అనువాదం ఈ జీవనలీల. జీవనలీలలో ఈ భాగంలో మంచర జీవన విభూతి వినండి. నీటిని జీవనమని చెప్పిన వ్యక్తి కవా శాస్త్రకారుడా? నాకు అతను కవి శాస్త్రకారుడు రెండున్నూ అని తడుతుంది. నీరు లేక వనస్పతులు జీవించవు, పశుపక్షాదులు అంతకంటే జీవించవు. ఈ రెండింటిపైన ఆధారపడి జీవించే మనుష్యులు ఎలా ఉండగలుగుతారు నీరు లేక? ఈశ్వరుడు పృథ్వీకి పృష్ఠభాగమందు 3 వంతులు నీరు, 1 వంతు నేలగా సృష్టించి నీరు జీవనమనే సంగతిని ధృవపరిచాడు. ఎంత తెలివి తక్కువ వాడైనా ఒక కన్నీటి బిందువు చల్లదనము సోకినంత మాత్రము చేత తెలివికి వస్తాడు. అనంత బిందువులతో కలిసి తళతళలాడే సరోవరాన్ని చూసి ఆనందంతో కృతార్థతను పొందుదామని ఆ తెలివి తక్కువ మనిషి అనుభవం కోసం ప్రాకులాడితే అందులో ఆశ్చర్యమేమున్నది? అనంతమైన సాగరాన్ని, సాగరుని అనంత తరంగములను చూసిన మనిషికి ఉన్మాదం కలగటం స్వాభావికమే. వీలైతే ఆవలిగట్టు సౌందర్యం కొంచెం రుచి చూడవచ్చు. సరోవర తటం ఎంత విశాలమైనదో కళ్ళతో చూసి ఆనందించవచ్చు. విశాలమైన సరోవర దర్శనం మిత్ర దర్శనం వలె ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. సాగరం అజ్ఞాతంలోకి ఉరకమని ఆహ్వానిస్తున్నట్లుగా ఉంటుంది. సరోవరం దర్పణంలా పారదర్శకమైన శీతల శాంతి ద్వారా మనుష్యులకు ఆత్మపరిచయాన్ని కలిగించేందుకు ప్రోత్సాహాన్ని కలిగిస్తూ ఉంటుంది. సరోవరంలో మనకు జీవన ప్రసన్నత గోచరిస్తూ ఉంటుంది. సముద్రంలో నీటి యొక్క పక్షుబ్ధ విరాట స్వరూపం సాక్షాత్కరిస్తుంది. సాగరుని తాండవ నృత్యాన్ని చూసి మనుష్యులు దిశో న జానే న లభే చ శర్మ అని అంటారు. అలా అన్నవారే తిరిగి సరోవరాన్ని సమీపించినప్పుడు ఇదానీం ఆస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః అని నవ్వుతూ పాడుకుంటారు. సాగరము, సరోవరము రెండూ విభిన్నమైన జీవన విభూతులను ప్రధానంగా చూపిస్తాయి. జీవన విభూతిని చక్కగా ప్రదర్శించే చోటు సింధులో ఉన్నదని నాకు బాగా తెలుసు. కానీ దాన్ని చూసి ఆనందించే సౌభాగ్యం ఇంతవరకు కలగలేదు. లోకసేవకులు, సంస్కార సంపన్నులు, రసిక మిత్రులు అయిన శ్రీ నారాయణ మాల్కాని సింధులో పర్యటనకు రమ్మనమని ఆహ్వానించినప్పుడు జీవనము మరణము రెండింటినీ సాక్షాత్కరింప చేసుకోవటానికి మీరు సిద్ధమైతే నేను తప్పకుండా వస్తానని షరతు ఉంచాను. విషయం గుప్తంగా ఉంచి మిత్రుని సందేహంలో ఉంచటం నాకు ఇష్టం లేదు. మొహంజోదడో మృతులను ఉంచిన దిబ్బ 3 యుగాలు ఒకటి మీద ఒకటి అణిగి మణిగి పడి ఉన్న చోటు, మృత్యువు తెరచిన ఒక పెద్ద ప్రదర్శనశాల. అది మళ్ళీ చూడాలని వ్రాశాను. కమలాకర్మ నుండి పెరిగే అసంఖ్యాకమైన కమలములు, ఈ కమలముల మధ్య ఎగురుతూ నాట్యమాడే మత్స్యములు, ఈ చేపలపై దృష్టి నుంచి ఎగిరే రంగురంగుల పక్షులు, కమలముల నుంచి పక్షుల వరకు అన్నింటినీ తన ఉదరములో ఇముడ్చుకోగలిగిన సర్వభక్షి, మనుష్యులతో పాటు నిశ్చింతగా వృద్ధి చెందే జీవనరాశి ఆ మంచర సరోవరాన్ని కూడా మళ్ళీ చూడాలని ఉన్నదని రాశాను. నారాయణ గారి స్థితి రోగి కోరిన పథ్యమే వైద్యుడు చెప్పాడు అన్నట్లుగా ఉంది. ఆయన సూఫీ దర్శనమును పాలిస్తూ లార్కానా మార్గం గుండా మృతులను ఉంచిన దిబ్బ ముందు చూపించి తరువాత జీవనరాశి వైపు మమ్మల్ని లాక్కు వెళ్లారు. సింధు నది పశ్చిమ తీరాన పంజాబు గోధుమలను కరాచీ చేర్చే రైలు మార్గంలో దాదు, కోటరీల మధ్య బూబక్ అనే స్టేషన్ వస్తుంది. అబూబకర్ అనే పేరును సంక్షిప్తం చేసి బూబక్ అని ఉంచారని అడిగితే కానీ తెలియదు.
స్టేషన్కు పశ్చిమంగా 4 మైళ్ళు ధూళి ధూసరిత మార్గం గుండా నడిచి బూబక్ చేరుకున్నాము. అక్కడ ప్రజలు సన్నాయి బాజాలతో మాకు సదక్షిణపూర్వకంగా స్వాగతం పలికారు. వారితో ఊరంతా తిరిగాక శ్రీ గోఘుమల్ గారి ఇంటికి చేరుకున్నాము. అక్కడి వారి ఆతిథ్యం స్వీకరించి 10-15 నిమిషాలు విశ్రమించాక అక్కడ చేసే రంగుల అద్దకపు పనులు చూసి మంచర దర్శనానికి బయలుదేరాము. 2 మైళ్ళు దుమ్ములో నడవవలసి వచ్చినది. పొలాల మధ్య నుంచి పశుల కాపర్ల కుటీరాలను పలకరిస్తూ వెళ్లే కాలువ కనబడింది. ఆ కాలువ మొదలైన చోట చాలా నావలు, క్రొత్తవి పాతవి, బురదలో కూరుకొని పడి ఉన్నాయి. పెద్ద నావను వాటిలో నుంచి ఎంచుకొని దానిమీద సవారీ ప్రారంభించాము. సవా, ఆనవార్ లేక అశ్వారోహి, ప్రస్తుతం నౌకారోహులము. ఈ నావ మీద మరో 3 మైళ్ళు ముందుకు సాగాము. పోతూ ఒంటెలతో నీటిని మోటతో లాగే దృశ్యాలను చూశాము. స్వేచ్ఛావాయువులను పీలుస్తూ తమ జీవనము, వృత్తి వినోదాలను హాయిగా గడుపుకునే రైతు బిడ్డలను చూశాము. నేల మీద, నీటి మీద కూడా సమానంగా తిరిగే పక్షులను చూశాము. 20 మందితో కలిసి సంతోషంగా బయలుదేరాము. కొంతమంది చల్ చల్ రే నవజవాన్, రుక్నా తేరా కామ్ నహి, చల్నా తేరీ షాన్, నడు 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 నవయువక, ఆగకు మరిని పని కాదది లాంటి పాటలు పాడుతున్నారు. అసలు సంగతి మేము నడవటం లేదు. కర్రలతో బురదలో పొడుస్తూ ఉంటే నావ ముందుకు సాగుతోంది. కాలు చెయ్యి కదపకుండా అజగరాల వలె ఉండిపోయాము. అందరము హాసలీలా వినోదులమైనప్పుడు పాటలలో కానీ మాటలలో కానీ ఔచిత్యం, వ్యాకరణం రెండూ కనపడవు. చిరంజీవి రైహానా సోదరి మురళీస్వరం కావాలని కోరగానే వాతావరణంలో మార్పు వచ్చింది. మురళీరవం ప్రారంభించగానే మా నావ కాలువలోంచి తిన్నగా సరోవరంలోకి ప్రవేశించింది. ఇక చెప్పవలసినదేమున్నది, ఎటు చూసినా జలమయం. 15-20 మైళ్ల పొడుగు, 10 మైళ్ల వెడల్పు కల జలరాశి ఎంత రమణీయంగా ఉంటుంది. విస్తృత జలరాశి కాంతిలో మధ్య మధ్య పచ్చని లంకలు తమ ప్రశాంతిని చాటుతున్నాయి. ఇంత సౌందర్యాన్ని ప్రకృతి ఎలా సృష్టించింది? నేను గోఘుమల్ గారితో ఇక్కడ నా హృదయం ద్రవిస్తోంది అని అన్నాను. దానికి ఆయన రసవత్తరంగా జవాబిచ్చారు. మీరు నవంబరులో వస్తే లక్షలాది కమలముల మధ్య మునిగిపోయేవారు. ఈ ఉల్లాసాన్ని చూడాలని ఉంటే విష్ణు శర్మకు ఉత్తరం ద్వారా తెలియజేయండి. ఆయన నాకు వ్రాస్తారు. నేను మీకోసం సర్వం సిద్ధం చేస్తాను. మీ బోటివారే ఇక్కడకు వస్తూ ఉంటారు. ఇంతకు ముందు ఒక మహారాష్ట్ర ప్రొఫెసర్ వచ్చారు. వారు కూడా మీ వలనే పరమానంద భరితులయ్యారు. ప్రతి ఏడాది కొంతమంది తెల్లవారు కూడా చేపల వేటకు విహారానికై వస్తూ ఉంటారు. వారి వలన మనకేమి ప్రయోజనం కలుగుతుంది? దూరాన ఒక నావ కనబడింది. గ్రామీణులెవరో మరొక చోటుకు వెళ్తున్నారు. వారు కప్పుకున్న నారింజ రంగు దుప్పటి, నీలిరంగు పైజామాల ప్రతిబింబం నీటిలో ప్రతిఫలిస్తోంది. ఆ దృశ్యం గ్రామీణ సౌందర్యం జలవిహారం చేస్తున్నట్లుగా ఉన్నది. సుదూరాన జలకుక్కుటాలు నీటిపై తేలుతూ ఉదరపూజ చేస్తున్నాయి. మాలో కొందరు నావ అంచుల మీద కూర్చుని పాదాలను నీటిలో ముంచుతూ కూర్చున్నారు. కొన్ని చోట్ల నీరు అతి చల్లగాను, కొన్ని చోట్ల గోరువెచ్చగాను ఉన్నదని వారు చెప్పారు. దీనికి కారణం చెప్పమని మళ్ళీ వారు నన్నే అడుగుతారు. ఇటువంటి సమయాలలో నేనే సర్వదా సర్వజ్ఞుడిని. దానికి కారణం వెంటనే కనుక్కొని శాస్త్రీయమైన జవాబు చెప్పి సంతోషం కలిగించాను. దగ్గరలో కనిపిస్తున్న ఎత్తైన గుట్ట పేరేమి అని చుట్టూ కూర్చున్న వారిని అడిగాను. నా ప్రశ్న వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మన దేశంలో కొండలకు గుట్టలకు పేర్లు ఉంటాయని వారికి తెలియదు. ప్రత్యేక రూపాన్ని తెచ్చి పేరుతో జోడించకపోతే నా దార్శనిక ఆత్మకు సంతృప్తి కలగదు. మా సజ్జులో బూబక్ నుంచి వచ్చిన నాజూకైన చిన్నవాడొకడు ఉన్నాడు. ఆ మూల కూర్చున్న వానిని ఈశ్వరదాస్ అని నేను కేకేశాను. పాఠశాలలో చదివిన భూగోళం పనికి వచ్చింది. అతను వెంటనే దానిని కిరథర్ అంటారని చెప్పాడు. నేను నవ్వి ధన్యహో కర్తార్ అని బిగ్గరగా అరిచాను. బాల్యమందు హాలా, సులేమాన్ పర్వతముల పేర్లను బాగా వల్లించాను.
హాలా పర్వతమే తరువాత కరతార్గా మారినది. ఆంగ్లేయులు ఖిరిథర్ వర్ణక్రమాన్ని తమ భాషలో కిర్థర్ అని అన్నారు. విదేశీ లిపి వలన మనకు అనేక అనర్థాలు వచ్చాయి. ఇది అటువంటి వాటిలో ఒకటి. కిరథర్ కొండలు ఈ తీరానికి సుమారు 12 మైళ్ళ దూరంలో ఉన్నాయి. అక్కడితో సింధు దేశం ముగిసి బలూచిస్తాన్ ప్రారంభమైంది. సూర్యుడు అప్పుడే అలసి కిరథర్ కొండల ఆశ్రయం చేరుకుంటున్నాడు. ఇక తిరిగి వెళ్ళి 7 గంటలు కాకుండా జఠరాగ్నికి ఆహుతినివ్వాలి. నావ మలుపు తిరిగింది. పూర్వదిశ శోభ సాక్షాత్కరింపసాగినది. దూరంగా కనిపిస్తున్న ఆ నావ పశ్చిమంగా ఎటుపోతున్నది అని భాయి గోఘూమల్ గారిని అడిగాను. ఆ ప్రక్కన కిరథర్ సమీపంలో ఒక గ్రామం ఉన్నది. అక్కడ మహాశివరాత్రికి తీర్థం జరుగుతుంది. ఆ రోజు హిందువులు మహాశివరాత్రి పేరిట ఏకమవుతారు. ముసల్మానులు సైతం ఏదో పీరు పేరు చెప్పి అక్కడ కలుసుకుంటారు. చాలా పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఈ నావలో వ్యక్తులు బహుశా ఉత్సవం నిమిత్తం వెళ్తూ ఉంటారు. మేము వెళ్ళిన రోజు ఫిబ్రవరి 21వ తారీఖు. మహాశివరాత్రి చాలా దగ్గరలో 24న పడినది. మా కార్యక్రమం మార్చటానికి వీలుగా లేదు. ఈరోజు 24వ తేదీ అయితే ఆ గ్రామం తప్పకుండా వెళ్ళేవాడిని. నేను మహాశివరాత్రి వ్రతం ఆచరిస్తాను. హిందువులు ముసల్మానులు ఏకహృదయులై ఈశ్వరుని ఎడల భక్తితో వేల సంఖ్యలో ఒకే చోట ఏకమవటం చూసి హృదయం పవిత్రం చేసుకునే అవకాశాన్ని నేను వదలను. శివరాత్రి నాడు ఏ విధంగా హిందువులు ముస్లిములు ప్రేమతో కలిసిపోయారో ఆ విధంగా హిందూ దేశంలో సర్వత్రా కలిసిమెలిసి తిరిగిన నాడు మన శృంఖలాలు దూరమవుతాయి. ఆ రోజు సుదినము, హిందూ దేశానికి శివదినము కూడా అవుతుంది అని చెప్పి ఊరుకున్నాను. ఎవరితోనూ మాట్లాడాలని నాకు అనిపించలేదు. నేను దూరంగా చూడసాగాను. భూమి ఆకాశాల వైపు కాకుండా కాలగర్భంలోనికి చూడసాగాను. కొలంబస్ పట్టుదలతో అమెరికాను కనుగొన్నట్లు శివరాత్రి శివదినం ఎప్పుడవుతుందా అని నేను శ్రద్ధాశక్తులతో అన్వేషించసాగాను. సమీపంలో కనిపించే పచ్చటి పైరులు అవి పొగాకు కానీ గంజాయి పైరులు కానీ అవుతాయి అని భూబకు నుంచి వచ్చిన మిత్రుడొకడు ధ్యాననిష్టకు భంగం కలిగించాడు. అప్పటికి మా నావ సరోవరాన్ని దాటి కాలువలోనికి ప్రవేశించింది. వెదురు పొదల వద్ద కాలు మడిచి నిల్చున్న కొంగలు మత్స్యాలను గూర్చి ధ్యానిస్తున్నాయి. కుటీరాలలో నుంచి వంట ఇంటి పొగలు పైకి వస్తున్నాయి. నేత్రాల మేరకు భూబకులోని ఇళ్ళు కానవస్తున్నాయి. ఈ ఇళ్ళు కొన్ని వాయుసేవనం కోసం కొంగల వలె మెడలు రిక్కించి చూస్తున్నాయి. పొగాకు గంజాయి పొలాలను కూడా దాటాము. భంగు గంజాయి విషయంలో సర్కారు వారి నీతిని గుర్చిన ఇతిహాసం కూడా విన్నాను. తిరిగి ఇంటికి వచ్చి సమయం మించకుండా భోజనానికి కూర్చున్నాను. కానీ నా మనస్సు మంచర విభూతులను దాటి మహాశివరాత్రి ఆనందాన్ని చూరగొంటున్నది. మార్చి 1942. ఇది మంచర సరస్సు గురించి మంచర జీవన విభూతి అనే భాగంలో. వచ్చేసారి మరొక జలరాశి గురించి చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.